ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. రఫీ గారు, ముందుగా నేను చెప్పినట్టుగా సరే సంక్షేమ పథకాలు వాటి ఆవశ్యకత ఇదంతా ఒక చర్చ అనుకోండి, దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ ఇవాళ ఈ తల్లికి వందనం దాని మీద ఒక గొప్ప కార్యక్రమం అది. అంటే ఒక బిడ్డని చదివించడం అనేది ఒకళ్ళు ఇద్దరికి ముగ్గురు ఉంటే చాలా కష్టం. లోయర్ మిడిల్ క్లాసు వాళ్ళకి ఈ బాధలు ఉంటాయి, మనకు తెలుసు. ఇవాళ దాన్ని ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఆ బాధ్యత తీసుకుంటే మరి వస్తున్న విమర్శలకి సరిగ్గా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? వస్తున్న విష ప్రచారాలకి, అసత్యపు వార్తలకి సరిగ్గా కౌంటర్ చేయగలుగుతున్నారా? సార్ నమస్కారం సార్ రిషి గారు, మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకి, నమస్తే. ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రచారం చేయటం అనేది అవసరం. అది రేపు 23వ తారీఖు నుండి మేము చేస్తున్నటువంటి ఈ సంవత్సరం కాలంలో చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి చెప్తాం. అది ఒక ఎత్తు. కానీ లబ్ధిదారులు ఉంటారు చూసారు, స్వయంగా లబ్ధి ఎవరైతే పొందుతారో వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు సార్. వాళ్ళ మనసుకే తెలుస్తుంది, వాళ్ళ గుండెకే తెలుస్తుంది. దాన్ని మేము ఎండార్స్ చేస్తాం. ఈ ఒక్క సంవత్సరం కాలంలో అనేక కార్యక్రమాలు మేము వాగ్దానాలు చేసినవి కాకుండా చేయని కూడా ఎన్నో చేశాం. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది. ఏ జిల్లా నుండి ఏ జిల్లాకి, ఏ ఊరు నుండి ఏ ఊరికి పోయినా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకుముందు ఆ రోడ్లలో పడి చాలా మంది చనిపోయేవాళ్ళు, ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, ట్రాక్టర్ల వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు, బస్సులు సరిగ్గా తిరిగేవి కాదు. ఇవాళ చక్కగా ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి, కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇవాళ అందరు ఎదురు చూస్తుంది ఏంటంటే సార్, 5 years నుంచి రేషన్ కార్డు కొత్తది అసలు ఇవ్వలేదు ఆయన. దాంట్లో మార్పులు కానీ, చేర్పులు కానీ, కూర్పులు కానీ ఇవ్వలా. ఒంటరి మహిళ ఉంటే ఒంటరి మహిళకి రేషన్ కార్డు ఇచ్చేది లేదు, అది ఎవరితో కలిపి ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. వాళ్ళలో ఎవరైనా సరే 300 యూనిట్ కరెంటు కాల్చినా, లేదా ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి ఆ కార్డులో ఉన్న వాళ్ళు వెళ్ళినా ఈ ఒంటరి మహిళ పెన్షన్ కట్ చేసేసారు. అలా కాకుండా ఈ ప్రభుత్వం ఒంటరి మహిళకి, ఒంటరి పురుషుడికి, ట్రాన్స్జెండర్స్ కూడా సపరేట్ గా రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రక్రియ ప్రారంభమైంది. అది నిరంతర ప్రక్రియగా మార్చింది. ఇవాళ ఎండి వాహనాలు తీసేసి ఆ వాహనాలు ఆ డ్రైవర్లకి ఇచ్చేసి మీరే నడుపుకోండి, 200 కోట్ల రూపాయలు గవర్నమెంటే మీరు కట్టవలసినటువంటి కిస్తీ కడుతుందని చెప్పి ఆ ఏదైతే రేషన్ కార్డ్స్ మళ్ళీ పునరుద్ధరించారో దాదాపు 1,10,00,000 మంది ఇప్పుడు తీసుకున్నారండి. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటున్నారు. 365 రోజులు తెరిసే ఉంటాయి. 15,20,000 మందికి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళకి ఇంటికే బియ్యంతో పాటు 7 వస్తువులు సరఫరా చేయడం జరిగింది. పొద్దునే 1వ తారీఖు పొద్దునే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు పేదవాడికి 210 అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకి భోజనం పెడతా ఉన్నాం సార్. అది కాకుండా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతం తీసుకోగలుగుతున్నారు. ఈ వర్గాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు ఈ ప్రభుత్వం. అదే మీరు అనే సమగ్ర అభివృద్ధిలో భాగంగా అందరినీ కలుపుకుని సంక్షేమం చేసుకు వెళ్తున్నాం. అయితే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు భారతదేశ రాజకీయ యువకుని మీద ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో కూడా రాడు. అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అబద్ధాలే చెప్పాడు. మళ్ళీ ముఖ్యమంత్రి పదవి పోయి 11 సీట్లకి పరిమితమైన అబద్ధాలే చెప్తున్నాడు. అయితే ఈ తల్లికి వందనం మీద అతను ఆడినటువంటి అబద్ధం ప్రజల్లో చాలా బూమరాంగ్ అయింది. సిగ్గుతో తలవంచుకుంటున్నారు వైసీపీ నాయకులు. 67 లక్షల మందికి ఈ పథకం అమలు జరిగింది. భవిష్యత్తులో ఇంకా విస్తృతం చేయడానికి కూడా మా ప్రభుత్వం కట్టుబడింది. ఎందుకంటే సంపద సృష్టించిన తర్వాత మరింత విస్తృతం చేయాలనే చెప్పి అనుకుంటున్నాం. మేమేం కట్ చేయాలని చెప్పి అనుకోవట్లా. కానీ అతని బుద్ధి మారదు సార్. నాకు ఈ సందర్భంగా అంటే ఆ రోజే పథకం పెట్టిన రోజే ఒక్కొక్కళ్ళకి కడుపు పురం, వాంతులు, విరోచనాలు వచ్చేసి ఏం మాట్లాడారో వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మీరు కూడా కోట్ చేశారు కదా. అయితే వీళ్ళకి బుద్ధి రాదు సార్.
నాకు సుమతి శతకంలోని ఒక పద్యం గుర్తుకొచ్చింది వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. కనకపు సింహాసనమున సునగమున కూర్చుండపెట్టిన శుభలగ్నం తొనరగా పట్టము గట్టిన వెనుకటి గుణమేళ మాను వినురా సుమతి అని చెప్పి ఎప్పుడో రాశారు సార్ సుమతి శతకంలో. వాళ్ళకి ఏ పదవి ఇచ్చినా ఏది చేసినా వాళ్ళు బుద్ధి మారదు సార్, వాళ్ళ బుద్ధి మారదు. కాబట్టి ఇలాంటి నాయకుడు ప్రతిపక్షంలో ఉండటం, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండటం, అది ఒక పార్టీ. ఏమండి, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దళితుడు చంపి డోర్ డెలివరీ చేస్తే అది వదిలేసి తెనాలిలో దళితుల్ని పోలీసులు కొట్టారు. ఏది పోలీసుని పుట్టినటువంటి ఒక పోలీసుల మీద అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి అత్యాయత్నం చేసిన వాళ్ళని పోలీసులు ఒక క్రమశిక్షణ రావాలా, ప్రజల్లో ఒక సంకేతం వెళ్ళాలా, రౌడీలకు ఒక భయం రావాలనేటువంటి కార్యక్రమం తీసుకుంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు సార్. వాళ్ళని పరామర్శించ సార్ ఇతర దేశాల్లో నేను 2-3 దేశాలు తిరిగాను. అక్కడ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే లా అండ్ ఆర్డర్ ఉందండి. కానీ అంటే ఒకటి మన దేశంలో అంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి, పోలీసులు చట్టం చేతిలో తీసుకోవడానికి లేదు కదా. వాళ్ళు తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే శిక్షలు పడతాయి, అది ఓకేలండి, అది అయిపోయింది. కానీ మీ పాయింట్ ఏంటంటే ఆయన ఎవరికి సపోర్ట్ గా నిలుస్తున్నాడు అనేది మన చంద్రబాబు నాయుడు అడిగింది. మాట్లాడదాం రఫీ గారు, ఒకసారి మన ఇద్దరు మిత్రులు గెస్టులు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గర చెప్పేస్తా. చిన్న మాట, పోలీస్ అంటే భయం లేకుండా పోలీసు మీదే కొడతానికి వెళ్తే సొసైటీలో ఎవరు రక్షిస్తారు సార్? అంతే కదా, చెప్పండి మీరు. అదే ఆడపిల్లల్ని ఏడిపించి లేకపోతే బైకులు తగలబెట్టేసి మర్డర్లు చేసేసి ఆఖరికి పోలీసులను కూడా చంపేస్తామంటే ఇంక కరెక్టే, మరి ఎవరు కాపాడాలి? రైట్, శ్రీరామ్ గారు, ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఫస్ట్ అది నచ్చదు, ఆబ్వియస్గా నచ్చదు. ఎలా నచ్చుతుంది ఇది జగన్కి? పవన్ కళ్యాణ్